ప్రెసిడెంట్ కేటీఆర్, కేంద్ర మంత్రి బండి సంజయ్లపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ తెలంగాణకు రాగానే ప్రతిపక్షాలకు పిచ్చి ముదిరిందని ఆయన ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ మూటల కోసం వచ్చారని విమర్శిస్తున్న కేటీఆర్, బండి సంజయ్ ఢిల్లీకి వెళ్లి మోదీ, అమిత్ షాలను కలిసినప్పుడు మాటలు తీసుకుపోతారా అని ప్రశ్నించారు. పోతాడు కేటీఆర్ ఢిల్లీకి పోతాడు, లేకపోతే బండి సంజయ్, కిషన్ రెడ్డి ఢిల్లీకి పోతారు. మూటలు పట్టుకుపోవడానికి ఢిల్లీకి పోతారా? లేదంటే మీ మోదీ, అమిత్ షా వీళ్ళంతా హైదరాబాద్ కు వస్తుంటారు. మీరు మూటలు ఇయడానికే పోతారా, కలుస్తారా? కనీసం దిగ్గుండాలి చెప్పడానికి ఇట్లాంటి మాటలు. కాంగ్రెస్ పార్టీకి ఎవ్వరు ఏ సహకారం చేయకుండా ఉండడానికి టీఆర్ఎస్ పార్టీ గత 2 ఎన్నికల్లో ఏం చేసిందో ఫోన్ ట్యాపింగ్ తో అందరికీ తెలుసు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బు ఉంటే మళ్ళీ వాళ్ళు రాజకీయాలు చేస్తే మళ్ళీ వాళ్ళ నాయకులు గెలుస్తారేమనే భయంతో ఏ విధంగా ఎవరెవరిని బెదిరించిన కేసే ఫోన్ ట్యాపింగ్ కేసు. ఇంకోవైపు దేశంలో రాహుల్ గాంధీని ఆపడానికి, సోనియా గాంధీని ఆపడానికి ఏ విధంగా బీజేపీ ప్రయత్నాలు చేసిందో, ఎంతమంది పారిశ్రామికవేత్తలు బెదిరించి మీరు చందాలు కాంగ్రెస్ ఇవ్వకుండా చేసిందో అందరికీ తెలుసు. ఈ రోజు మాట ఇచ్చినాం కాబట్టి ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు రాహుల్ గాంధీ తానొక్కడే తిరుగుతున్నాడు. అందుకనే మీకు నచ్చట్లేదు, బీజేపీ వాళ్ళకి నచ్చట్లే, సేమ్ క్లోన్ బీఆర్ఎస్ వాళ్ళకి నచ్చట్లేదు. ఇద్దరికి ఈ రోజు రాహుల్ గాంధీ తలకాయ నొప్పైంది. మీరు నిరంతరం మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏందో, ఏ విధంగా మీరు అంతర్లీనంగా ఉండి రాజకీయంగా ఎట్లా కాంగ్రెస్ ని దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో చేస్తున్న ఈ కామెంట్లు ఏవైతే ఉన్నాయో, ఈ పిచ్చి కామెంట్. అంగన్వాడీలతో పాటు చిన్న ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు అందని పరిస్థితి ఉండేదన్నారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలు అందిస్తోందన్నారు. ఎన్నికల ప్రచారం ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. అంగన్వాడీలకు కానీ, చిన్న ఉద్యోగులకు కానీ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా ఉద్యోగుల సంక్షేమం కోసం, ముఖ్యంగా చిరు ఉద్యోగుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందనేది వాస్తవం. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకి 1వ తేదీన శాలరీస్ లేని పరిస్థితి కూడా చూసాం. అటువంటి పరిస్థితిలో ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇచ్చి వారికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా అంగన్వాడీలకి 2 సార్లు వేతనాలు పెంచిన సంగతిని కూడా ఈ సందర్భంగా ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే విధంగా ఎన్నికల ముందు అంగన్వాడీలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో దాదాపుగా 45 రోజుల పాటు సమ్మె చేసిన నేపథ్యంలో ఆ రోజు కూటమి కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. అన్ని హామీల్ని అమలు చేసే దిశగా ఈ రోజు ప్రభుత్వం కృషి చేస్తా ఉంది. దానిలో ముఖ్యంగా దాదాపుగా ఇచ్చిన హామీల్లో దాదాపుగా అన్ని కూడా పూర్తి చేయడం జరిగింది. 1-2 మినహా అన్ని పూర్తి చేయడం జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను దొంగ నోట్లు కలవరపెడుతున్నాయి. జిల్లాలో పలుచోట్ల దొంగ నోట్ల చెలామణి అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. మున్సిపల్ ఎన్నికల నుండే ఈ దందా నడుస్తున్నట్లు అనుమానం. షాపింగ్ మాల్స్, పెట్రోల్ బంకులు, వైన్ షాపులు